Brought to you by V-Guard. అనపర్తి సీటు విషయంలో చంద్రబాబుతో నల్లమిల్లి భేటీ అయ్యారు. బయటకొచ్చి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇటు రఘురామకృష్ణరాజు చర్చలు జరిపారు. ఎన్నికల్లో పోటీ పక్కా అంటూ సంకేతాలిచ్చారు. అసలు చంద్రబాబు నిజంగానే వీళ్లకు టికెట్ హామీ ఇచ్చారా? హామీ ఇస్తే ఎలాంటి మార్పులు చేయబోతున్నారు? సంభాషణ దానివల్ల చాలా స్పష్టత ఉంది. ఇటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా యథావిధి తెలుగుదేశం పార్టీ అనపర్తి సంకేతం తెలియజెప్పాలి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో చంద్రబాబుతో భేటీ తర్వాత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలివి. అనపర్తి టికెట్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు చెప్పినట్లు నల్లమిల్లి తెలిపారు. అనపర్తి టికెట్ టీడీపీకే వస్తుందని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు ఆయన. అయితే ఫస్ట్ లిస్ట్ లో అనపర్తి నియోజకవర్గ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ఖరారు చేశారు చంద్రబాబు. అయితే ఆ తర్వాత బీజేపీ కూడా టీడీపీ జనసేనతో జట్టు కట్టడంతో సమీకరణాలు మారాయి. అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. బీజేపీ తన అభ్యర్థిగా శివరామకృష్ణంరాజు పేరును ప్రకటించింది. దీంతో అనపర్తి టీడీపీలో అసంతృప్తి ఎక్కువైంది. టీడీపీ అభ్యర్థిని కాదని బీజేపీకి సీటు కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీడీపీ బీజేపీలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. బీజేపీకి మరో చోట టికెట్ కేటాయించి అనపర్తి అభ్యర్థిగా నల్లమిల్లినే నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే నల్లమిల్లికి చంద్రబాబు హామీ ఇచ్చారంటూ టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అదే నల్లజర్లలో చంద్రబాబుతో భేటీ అయిన రఘురామకృష్ణంరాజు సైతం కొంత హ్యాపీగానే కనిపించారు. ఎన్నికల్లో పోటీ పక్కా అంటూ సంకేతాలిచ్చారు. ఆ తర్వాత పాలకొల్లు వెళ్లి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిపోయారు రఘురామకృష్ణంరాజు. ఎన్నికల్లో నేను పాల్గొంటాననేది నా విశ్వాసం. గతంలో కూడా అదే చెప్పా, మళ్ళీ అదే చెప్తున్నా. ఏదన్నా ఉంటే బస్సులో ఉన్నాయని అడిగితే నాకు తెలియదు. తెలుగుదేశం పార్టీలో ఈ రోజు రేపట్లో చూడండి కాసేపు. అయితే రఘురామకృష్ణంరాజు సీటు విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఉండి అసెంబ్లీ సీటును రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఆయన్ను నర్సాపురం లోక్సభ అభ్యర్థిగా నిలపాలని టీడీపీ అధినేత గట్టి ప్రయత్నమే చేశారు. అయితే ఆ సీటు పొత్తులో బీజేపీకి వెళ్లింది. తమ అభ్యర్థిగా శ్రీనివాసవర్మ పేరును ప్రకటించింది. ఆయన్ను మార్చే అవకాశం లేకపోవడంతో ఉండి అసెంబ్లీ బరిలో రఘురామరాజును నిలపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇవాల్టి నల్లజర్ల మీటింగ్ లో అటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇటు రఘురామకృష్ణంరాజు ఇద్దరినీ చంద్రబాబు ఖుషి చేశారు. Brought to you by V-Guard.